గణనాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మార్చి 27 గురువారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం శశిరతో ఫాల్గుణ మాసం. ఈ రోజున కృష్ణపక్ష త్రయోదశి రాత్రి 9:07 వరకు ఉంది. శతభిష నక్షత్రం రాత్రి 10:59 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 6:48 నుంచి 8:21 వరకు ఉంది. మరలా తెల్లవారితే శుక్రవారం అనగా 5:04 నుంచి మరి శుక్రవారం నాడు ఉదయం 6:34 వరకు ఉంది. ఇక్కడ విజయవాడకు సూర్యోదయం 6:33, సూర్యాస్తమయం 6:08. అలాగే సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9:30 సమయం అనుకూలంగా ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 2:54 నుంచి 3:42 వరకు. ఉదయం దుర్ముహూర్తం 10:04 నుంచి 10:52 వరకు. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున అన్ని పనులు కూడా కాస్త అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. తెలివిగా ఉంటారు. ఏ పని ఎట్లా చేస్తే చాకచక్యంగా బయటపడవచ్చు, పూర్తి చేసుకోవచ్చు అనేటువంటి విషయాల్లో శోధన బాగా చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల మీద దృష్టి ఎక్కువగా కేంద్రీకరణ చేయమని చెప్పి సూచిస్తున్నాం. మీ యొక్క వ్యవహారాలని కూడా మీరే స్వయంగా పరిశీలించుకుంటూ ముందుకెళ్ళండి. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. భరణి నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాలు, ఆరోగ్య విషయాల్లో చికాకులు ఉంటాయి. కృత్తిగా 1వ పాదం వాళ్ళకి ఈ రోజున రవి వ్యయ సంచార ప్రభావం చేత అధికారులతో కానీ, కుటుంబంలోని పెద్దలతో కానీ, మరి తోటి వ్యాపారస్తులతో కానీ, పార్ట్నర్స్తో కానీ విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వృషభ రాశి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా సజావుగా పూర్తవుతాయి. అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలంగా పూర్తి చేసుకుంటారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక లావాదేవీలు అన్నీ బాగుంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. సుఖ సంబంధంగా ఈ రోజున మీరు ప్రయత్నాలు చేసేవన్నీ కూడా సక్సెస్ అవుతూ ఉంటాయి. అలాగే శుభ పరిణామాలు చేకూరుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. కృత్తిక 2, 3, 4 పాదాలు వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు బాగా ఉంటాయి. రోహిణి నక్షత్రం వాళ్ళు ఎవరితోనూ కూడా సంప్రదింపులు జరపకుండా, ఏ పని చేయకుండా ఈ రోజున ముందుకు వెళ్ళడం మంచిది. ఎవరితో అయినా సరే సంప్రదింపులు జరిపితే ఆ పనికి సంబంధించి నిర్ణయాలు సరిగా జరగక ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. మృగశిర 1, 2 పాదాలు వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆ తర్వాత మిథున రాశి. ఆర్థిక విషయాలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే లక్షణాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. మృగశిర 3, 4 పాదాలు వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి బాగా ఉంటుంది. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా బాగా టెన్షన్గా ఫీల్ అవుతూ చేసే అవకాశం వస్తుంది. పునర్వసు 1, 2, 3 పాదాలు వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. కర్కాటక రాశి. విభేదాలు చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయి. అందరితోనూ కూడా మానసికంగాను అలాగే వ్యవహారపరంగాను కొంచెం చికాకులు కొని తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ధన వ్యయం మీ పరిధిలో ఉండదు. అయితే ఆదాయం రావడానికి కానీ, అలాగే బంధుమిత్రుల యొక్క సహకారానికి కానీ లోటు లేకుండా నడిచే అవకాశం ఉంది. భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చ చేస్తారు. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేస్తూ కార్యక్రమాలను సానుకూలం చేసుకునే దిశగా ప్రయాణం చేస్తారు. పునర్వసు 4వ పాదం వాళ్ళకి ఈ రోజున ఉద్యోగ వ్యాపార విషయాల్లో సానుకూల వాతావరణం గోచరిస్తోంది. పుష్యమైన నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా కలహంగాను అలాగే చికాకులతో నడిచే అవకాశం వస్తుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎవరితోనూ కూడా ఎక్కువగా సంబంధ బాంధవ్యాలు పెంచుకోకుండా ముందుకు వెళ్ళడం చాలా అవసరం అని చెప్పేసి విషయాన్ని గోచరిస్తోంది. అలాగే సింహరాశి. ఈ రోజున ప్రతి పని కూడా బాగా ఒత్తిడితో కూడుకుని ఉంటుంది. తొందరగా పని పూర్తవదు. ఏదో రకమైన చికాకును సృష్టిస్తూ ఉంటుంది. అయితే నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు ఏ పని చేద్దాం అనుకుంటే ఆ పనిలోనే ఏదో రకమైనటువంటి సమస్య వెంబడించే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తున్నాయి.
మఘా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీ కింద పనిచేసే వాళ్ళు సరిగా సహకరించగా ఇబ్బందిని సృష్టించే అవకాశం ఉంది. ఇది ఇంటిలోని కార్యక్రమాలకు కూడా వర్కర్స్తో ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సకాలంలో సవ్యంగా పూర్తి చేసుకునేందుకు అనుకూల స్థితి ఏర్పడుతుంది. ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు గోచరిస్తూ ఉన్నాయి. కన్యా రాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి పనిలోనూ కూడా విశేషమైనటువంటి లాభదాయకమైన ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు స్వయంగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మీకు గురువు శని అనుకూలిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ సప్తమంలో చేరినటువంటి 4 గ్రహాల ప్రభావం చేత మీకు మానసికమైన ఒత్తిడి, శారీరకమైన శ్రమ, ఆర్థిక వెసులుబాటు సరిగా ఉండకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. డబ్బు వచ్చినా అది అనవసరమైన వ్యవహారాల్లో ఖర్చు అవడం, లేదా డబ్బు అవసరానికి తగిన విధంగా రాకపోవడం, ఇట్లాంటివన్నీ విచిత్రమైన సమస్యలన్నీ వెంబడిస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు స్వయంగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తూ ఉన్నాం. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి అధికారుల ద్వారా ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉంది. హస్త నక్షత్రం వాళ్ళు పుణ్యకార్యాలు, శుభకార్యాల నిమిత్తంగా ఎక్కువగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. తులారాశి. ఆర్థిక విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు బాగుంటాయి. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా సానుకూలంగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అద్భుతమైనటువంటి సానుకూల స్థితి ఉంటుంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి కాలక్షేపం జరుగుతుంది. స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని చాలా లాభం పొందే అవకాశం ఉంది. అలాగే మరి విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి కాలక్షేపం జరుగుతుంది. తర్వాత వృశ్చిక రాశి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో లబ్ధి పొందుతారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు, ప్రోత్సాహం చాలా బాగుంటుంది. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. కార్యక్రమాలను కూడా చాలా విజయవంతంగా పూర్తవుతూ ఉంటాయి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మంచి అభివృద్ధి వైపు ప్రయాణం చేసే రీతిగా కాలక్షేపం చేస్తారు. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఈ రోజున కొత్త ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు కొత్త ఆలోచనలు చేయడం, వాటిని అమలు చేయడం, తద్వారా లాభాలు పొందడం జరుగుతూ ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి చక్కనైనటువంటి కాలక్షేపం జరుగుతుంది. ధనురాశి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించాలి. ఆరోగ్య విషయంలో ప్రత్యేకం శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కనైనటువంటి ప్రణాళికలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా ప్రశాంత జీవనం చేయడానికి చక్కనైన ప్రయత్నాలు చేసుకోవాలి. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ఈ రోజున ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. అలాగే మరి పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. మూలా నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలని కూడా చాలా బాగా నడిచే అవకాశం ఉంది. తర్వాత మకర రాశి. అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తాయి. శుభపరిణామాలు బాగా చేకూరుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరి దగ్గర నుంచి కూడా మీరు చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు కొంచెం చికాకులు సృష్టించినా ఇబ్బంది లేకుండా నడిచిపోతుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుంభరాశి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో లాభాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో చికాకులు ఉండే అవకాశం ఉంది. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు, షేర్ వ్యాపారాలు అన్నీ కూడా తాత్కాలికంగా వాయిదా తీసుకోవడం మంచిది. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు బాగా నడిచే అవకాశం ఉంది. అలాగే శతభిష నక్షత్రం వాళ్ళకి ఆరోగ్యం, ఆర్థికం, కుటుంబ విషయాల్లో చికాకులు ఉంటాయి. తర్వాత ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ కాలక్షేపం చేయమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. మీనరాశి. అభివృద్ధి పదంపై ప్రయాణం చేస్తారు. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా పూర్తవుతాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు.
ఈ రోజున ఈ యొక్క మీనరాశి వాళ్ళకి సంబంధించిన 3 నక్షత్రాల వాళ్ళకి కూడా పుణ్యకార్య విషయంలో చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.